హలో రెడ్ టీవీ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అంతిమ విజయం ఎవరిది? ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? అనేది ప్రపంచ స్థాయిలో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఇదే. సో ఐఆర్జీసీ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. క్లియర్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం నుంచి కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఎవరో ఒకరే ఉండాలి. మిగతా వాళ్ళు ఉండకూడదు. ఉంటే ఇజ్రాయెల్ ఉంటుందా? లేకపోతే ఇరాన్ ఉండాలా? సర్వైవ్ అవ్వాలి అంటే ఎవరో ఒకరే ఉండాలి. ఇంకొకరు ఉండకూడదు అనేది ఇరాన్ ప్రభుత్వం సంబంధించిన స్టేట్మెంట్. ఇజ్రాయెల్ ఏం చేస్తోంది? అది మేమే అనుకుంటున్నాం. ఎవరో ఒకరే ఉండాలి. నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇజ్రాయెలే ఉంటుంది, ఇరాన్ ఉండదనేది ఇజ్రాయెల్ వాదన. సో బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో లేడు, బయటున్నాడు. ఆయన వార్ ప్లానింగ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. మనకు అర్థమవుతోంది. ఏమంటే ప్రతిసారి ఇజ్రాయెలే గెలుస్తూ ఉంటుంది. ఈసారి వచ్చిన ప్రతిఘటన ఏదైతే హార్డ్‌గా ఉందో దాన్ని భరించే పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఊహించని తీరులో యుద్ధం జరుగుతోంది. ఇంతకుముందు 12 రోజులు జరిగిన యుద్ధంలో వీళ్ళు టెక్నాలజీ వైస్‌గా చిన్న చిన్న ఎక్విప్‌మెంట్‌లో కూడా బాంబ్ బ్లాస్టింగ్స్ చేసి సెట్ చేసి గెలిచారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఈసారి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇరాన్ బ్లాస్టింగ్స్ కాకుండా టెక్నాలజీ ఎక్కువగా వాడకుండా, ఇంటర్నెట్ ఎక్కువగా వాడకుండా క్లియర్ ప్లాన్స్‌తో ఉంది. ఇది ఊహించని ఇజ్రాయెల్ ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని అనుకోని ఊహించని ఇజ్రాయెల్ ఆహ్, సరైన ప్లాన్‌ల కోసం సరైన యుద్ధ వ్యూహ రచనలో ఉందని తెలుస్తోంది. 24 ఐ-24 అనే యుద్ధ విమానంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు జర్మన్ బెర్లిన్ వెళ్ళాడని తెలుస్తుంది. బెర్లిన్‌లో ఉంటూ యుద్ధాన్ని నడిపిస్తున్నాడని తెలుస్తుంది. మరో వాదన ఏంటంటే ఇతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటూ యుద్ధ వ్యూహరచన చేస్తున్నాడని తెలుస్తుంది. అంతిమ పోరాటం ఆసన్నమైందనే ఉద్దేశంతో ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరున్నారు. సో అంతిమ పోరాటంలో ఎవరు గెలవాలి అనే విషయాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధంలో పోరాటం కన్నా వ్యూహం చాలా ముఖ్యం. వ్యూహం లేకుండా యుద్ధంకి వెళ్ళలేము. ఎందుకంటే ఇది ఒక్కరి చేతిలో ఉన్న పని కాదు. ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సు సంబంధించిన వెపన్స్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ వ్యూహరచనలో ఉన్నారని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఐడిఎఫ్ చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. టెల్ హవీవ్ చాలా సీరియస్‌గా వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రౌండ్ ప్లానింగ్ కానీ ఇప్పుడు జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగకూడదు. ఇప్పుడు జరిగే యుద్ధం మరో స్థాయికి వెళితే దాన్ని ఏం చేయాలో, ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మనుగడ ఇది. ఈవెన్ ఇరాన్ మనుగడ కూడా. ఇరాన్ 40 సంవత్సరాలుగా అమెరికా నుంచి శాంక్షన్ ఎదుర్కొంటుంది. ఆయిల్ రిసోర్స్ అనేది లేకుంటే అది సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. సో బతుకు పోరాటం, జీవన పోరాటం ఇజ్రాయెల్‌దైనా, ఇరాన్‌దైనా. అక్కడి నుంచి వీళ్ళ ప్లాన్ ఎట్లా ఉన్నా, వాళ్ళ ప్లాన్ ఎలా ఉన్నా దీని వెనక అంటే ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఇరాన్ వెనక చైనా, రష్యా ఉందన్న విషయం అందరికీ తెలుసు. వాళ్ళ వ్యూహాలు కూడా ఇందులో భాగమయ్యి ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుంది అనేది అనుకోవడం కంటే కూడా ఎవరు నిలబడతారు, ఎవరు బతుకుతారు అనేదే పాయింట్‌గా మిగిలిపోతుంది. ఇప్పుడు గెలిపోవడం వల్ల సమస్య కాదు. ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడిపోయారని చెప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, తర్వాత ఇన్‌కమ్ సోర్స్ లేదు, జాబ్స్ లేవు, ఐటీ రన్నింగ్ లేదు. ఏదీ లేని ఈ పరిస్థితుల్లో వాళ్ళని నిలదొక్కుకోవడం కన్నా బతకడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ జనాలు యుద్ధానికి భీతి చెంది బంకర్‌లో దాచుకుంటున్నారని మనకు తెలుస్తోంది. ఇరాన్ వాళ్ళు మాత్రం బయటకొచ్చేసి వాళ్ళు ఎంతకైనా తెగించడానికి ప్రజలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారనేది మనకు అర్థమవుతోంది. తక్కువ శాతంలో, మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా ప్రజల్లో కూడా యుద్ధం ఇన్వాల్వ్ అయిందన్నట్టు మనం తెలుసుకోవచ్చు. అయితే హర్ముజ్ జలసంధి మనం దీని గురించి పదే పదే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ జలసంధి వల్ల ప్రపంచ వాణిజ్యం నడుస్తుందని తెలుసు. ముఖ్యంగా ఆయిలు, గ్యాసు, ఎనర్జీ ఇవన్నీ నడుస్తున్నాయని తెలుసు. దీన్ని ఈ యుద్ధ పాయింట్‌ని కరెక్ట్‌గా పట్టుకొని దీని ద్వారానే యుద్ధం చేసే ఉద్దేశంలో ఇరాన్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఇరాన్ లేదు. అయితే డిస్ట్రాయిడ్ విషయం ఏంటంటే, డేంజరస్ విషయం ఏంటంటే సముద్ర గర్భంలో మైన్స్ పెట్టారంట వాళ్ళు. బ్లాస్టింగ్ మైన్స్ పెట్టారంట. అంటే అక్కడి నుంచి ఏదైనా షిప్ వాళ్ళ ఐడెంటిఫికేషన్‌లో, వాళ్ళ సర్వేలెన్స్‌లో కాకుండా పక్కకి వెళ్ళిపోయినట్టుంటే ఆ మైన్స్ బ్లాస్ట్ అయిపోయి ఆ షిప్పులన్నీ ఆగమైపోయే పరిస్థితుల్లో ఉన్నట్టు వాళ్ళు ప్లాన్ చేసినట్టు ఈజీగా అర్థమైపోతూ ఉన్నది. అంటే తాడో పేడో తేల్చుకుందాం. యుద్ధం గెలుపోవడమే కాదు, బతకాలి. ఎవరో ఒకరు నిలబడాలి, బతకాలనే ఉద్దేశంతో ఇరాన్ కూడా ఉంది. సో ఇజ్రాయెల్‌ని సర్వనాశనం చేసేంత వరకు కూడా ఈ యుద్ధం ఆగదు. దీన్ని ఇలాగే కొనసాగిస్తామని ఇరాన్ చెప్తుంది. అది నిజమేనా? అది సాధ్యపడద్దా?
ఇజ్రాయెల్ని ఇరాన్ నాశనం చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే 200లకు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న ఇజ్రాయెల్ అంత తేలిగ్గా ఓడిపోద్దని అనుకోవడానికి లేదు. ఇజ్రాయెల్ అస్సలు ఆర్మీ పవర్ని దింపే ఆలోచనలో ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ఆ ప్లానింగ్ నడుస్తున్నట్టు కూడా మనకు ఈజీగా అర్థమైపోతా ఉంది. ఇరాన్ కూడా వాళ్ళ ప్రాక్సీస్ ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, హౌతీ, హిజ్బుల్లా, వీళ్ళని వెయిట్ చేయించి వాళ్ళ దగ్గర వెపన్స్ స్టోర్ చేసి పెట్టుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు యుద్ధంలోకి ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు. ఇజ్రాయెల్ వెనక యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి, యుఎస్ ఉన్నది, తర్వాత దానికి సంబంధించిన ప్రాక్సీస్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఇజ్రాయెల్ అంతం చేయడం ఇరాన్కి అంత ఈజీ కాదు. కానీ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని కానీ ఇజ్రాయెల్ దెబ్బకొట్టగలదు. సో బెంజమిన్ నెతన్యాహు బయట దేశాల్లో ఉంటూ దీనికి పూర్తి స్థాయి సన్నద్ధం చెందుతున్నట్టు, యుద్ధాన్ని మరో స్థాయిలో ముగింపు దిశగా ఎవరో ఒకరు నిలబడే దిశగా ఉన్నట్టు ప్రత్యర్థులు ఇద్దరు కత్తులు రుద్దుతున్నట్టు అర్థమవుతున్నది. నెక్స్ట్ వీళ్ళు ప్రధాన ప్రత్యర్థులు ఎవరైతే ఇజ్రాయెల్, ఇరాన్ ఉందో వీళ్ళు కాకుండా వీళ్ళ వెనక ఉన్న ప్రాక్సీస్ గైడ్ చేసే వాళ్ళు ఏ దేశాలు అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక ప్లానింగ్ ఉంది. యుఎస్ అన్ఎక్స్పెక్టెడ్ యుద్ధాన్ని ఫేస్ చేస్తూ ఉన్నది, లాస్ని ఫేస్ చేస్తూ ఉన్నది, వాళ్ళ ఎక్విప్మెంట్ పోయినది, వాళ్ళకున్న మిలిటరీ బేస్లన్నీ పోగొట్టుకున్న, ఇంత నష్టం జరుగుతుందని ఊహించిన అమెరికా అంత తేలిక ఇరాన్ వదిలిపెడతాని మనం అనుకోవడానికి లేదు. తప్పకుండా దాని నుంచి కూడా రియాక్షన్స్ వస్తాయి. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇరాన్ని కూడా అంత సింపుల్గా వదిలేసేదానికి రష్యా, చైనా, తర్వాత ఉత్తర కొరియా కూడా ఇలా ఉంటుందని మనం ఊహించుకోవడానికి లేదు. మ్యాక్స్ ఇటు సైడ్ ఉన్న కొరియా, ఉత్తర కొరియా, తర్వాత మన రష్యా, చైనా, అటు సైడ్ ఉన్న అమెరికా, యూరోపియన్ కంట్రీస్ అందరూ ఒకవైపు ఒక సైడ్ వస్తే అది ప్రపంచ యుద్ధంగా కొద్ది రోజుల్లోనే ఈ పేరు బయటకు వచ్చేసి అఫీషియల్గా ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. ఆల్రెడీ అన్అఫీషియల్గా ప్రపంచ యుద్ధంలోనే ఉన్నాం. బట్ అఫీషియల్గా స్టేట్మెంట్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అటు ఇరాన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గే ప్రసక్తే లేదనే ఆలోచనలో ఉన్నారు. ఇది మనుగడకు సంబంధించిన విషయం. ఎవరు వెనక్కు తగ్గినా వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ బతకలేరు. ఇంకా ఇజ్రాయెల్ పోనీలో ఇరాన్ వదిలేద్దామంటే ఇజ్రాయెల్ బతకలేదు. ఎందుకంటే మిగతా ఇస్లాం కంట్రీస్ అన్నీ వచ్చి దాని మీద పడతాయి. పోనీ ఇరాన్ ఇజ్రాయెల్ని వదిలేద్దామంటే ఇజ్రాయెల్ ఈసారి మనకు కరెక్ట్ టైంలో దొరికింది, అనుకోకుండా చిక్కింది. ఈసారి వదిలేస్తే ఇంకా రెట్టించిన బలంతో, రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ప్రాక్సీని తీసుకుని వచ్చి నన్నే కాదు నా బ్రదర్హుడ్ అయిన ముస్లిం, సున్నీ, షియా ముస్లిమ్స్ అందరినీ అన్ని దేశాల మీద, నెక్స్ట్ టర్కీ, పాకిస్తాన్, ఇట్లా అన్ని దేశాల మీద అటాక్ చేస్తారనే ఆలోచనలో ఇరాన్ ఉన్నారు. సో జీవన పోరాటం ఎవరు నిలుస్తారో, ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఇది 13వ రోజు ఉన్న యుద్ధానికి సంబంధించిన విషయాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ రెడ్ టీవీ. థ్యాంక్ యూ.